ఇండియా జీడిపి 300 lakh crore రూపీస్. కానీ మీ పాకెట్ ఎంప్టీగా ఉంది. ఎందుకు? న్యూస్లో చూస్తాం ఇండియా జీడిపి గ్రోత్ 7% అని. బట్ మన శాలరీ, ఎక్స్పెన్సెస్, లైఫ్లో చేంజ్ కనిపించడం లేదు. ఎందుకు? జీడిపి అంటే కంట్రీలో 1 yearలో ప్రొడ్యూస్ చేసిన టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఎగ్జాంపుల్, ఫార్మర్ రైస్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఫ్యాక్టరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కలిసి కంట్రీ ప్రొడక్షన్ని క్రియేట్ చేస్తాయి. మీరు గ్రోసరీ కొన్నా, సినిమా టికెట్ కొన్నా, ఫోన్ కొన్నా, ఆ స్పెండింగ్ ఎకానమీలో పార్ట్ అవుతుంది. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కలిసి కంట్రీ జీడిపిని బిల్డ్ చేస్తాయి. కానీ ఒక ఇంపార్టెంట్ ట్రూత్, జీడిపి పెరిగినా అందరికీ ఈక్వల్గా బెనిఫిట్ రావటం గ్యారంటీ కాదు. గ్రోత్ ఉండాలి, బట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. మరి ఇండియా జీడిపి జర్నీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి? 1991లో ఇండియా ఆల్మోస్ట్ క్రైసిస్లో పడింది. ఆ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫాలో అవ్వండి డికోడ్ ఐఆర్ఎల్. హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.